అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. మార్కు సువార్త 2వ అధ్యాయం 12వ వచనం. త్వరగా. తక్షణమే వాడు లేచి పరిపెత్తుకొని వారందరి ఎదుట నడిచి పోయెను గనుక వారందరూ విభ్రాంతి నొంది, మనం ఇలాంటి కార్యాలు ఎన్నడూ చూడలేదని చెప్పుకొనుచు దేవునిని మహిమపరచిరి. హల్లెలూయా. చెప్పండి, దేవునిని మహింపరచాలి. మీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పండి, నువ్వు దేవుణ్ణి మహింపరచాలి, నేను దేవుణ్ణి మహింపరచాలి. చెప్పండి. సో కొంచెం కష్టమైపోతుంది కదా. దేవుణ్ణి మహింపరచడం అంటే ఏంటి? దేవుణ్ణి మహింపరచడం వల్ల వచ్చే కార్యాలు ఏంటి? దేవుని మహిమను మనము వెదజల్లాలంటే ఏంటి అని అంటే, ఈ భాగంలో 3 గుంపులు ఉన్నాయి. ఈ మొదటి వచనం నుండి 12 వచనాల వరకు 3 గుంపులు ఉన్నాయి. ఈ 3 గుంపుల నుంచి చెప్తాను మీకు. ఒక గుంపు ఏంటంటే, నువ్వు ఎంతమంది సేవకులైనా తీసుకురా, ఎన్ని మీటింగ్లైనా పెట్టు, ఎన్ని సెమినార్స్ అన్నా కండక్ట్ చేయి, ఎంత నాకు నేర్పించినా మేము మారము అనే గుంపు ఒకటి ఉంటుంది. మేము మారము, నువ్వేమైనా చెయ్యి, నేను మారను అనే గుంపు ఒకటి. రెండవ గుంపు, మేము మారుతాము, మారాలన్న ఆశ ఉంది అనే గుంపు రెండో గుంపు. మూడో గుంపు ఏంటంటే, ఇతరుల్ని మేము మారుస్తాము అనే గుంపు. మూడో గుంపు ఏంటి? మారుస్తాం. ఫస్ట్ చెప్పండి, ఏ గుంపు? మేము మారము, మేము మారం, అంతే, మా బతికింతే, అంతే, మాకు అన్నీ తెలుసు అనే గుంపు ఒకటి. రెండో గుంపు, మారాలని ఉంది, ఆశ ఉంది. మూడో గుంపు, మేము మారుస్తాం, మేము మారాము, ఇతరులని మారుస్తాం, మేము రక్షింపబడ్డాము, ఇతరుల రక్షణలోకి నడిపిస్తాం. ఈ 3 గుంపులలో ఏదో ఒక గుంపు ఉంటుంది ఇక్కడ. ఈ 3 గుంపుల్లో నువ్వు ఏ గుంపుకు చెందిందో, నువ్వు గుంపుకు చెందిందా, కంపుకు చెందిందా, గంపకు చెందిందా తెలియదు, కానీ ఈ 3 గుంపుల గురించి చెప్తూ ఉంటే మీకు అర్థమైపోతుంది అసలు ఏంటి అనేది. ఎవరు ఈ భాగంలో చెప్పండి, ఎవరెవరు దేవుడు మహిమపరచబడడం వల్ల, ఆ గ్రామమే ప్రభు దగ్గరకు రావడం వల్ల. ఇక్కడ బైబిల్లో రాయబడింది, ఒకసారి మీరు చూసినట్లయితే మొదటి వచనం, 2వ అధ్యాయం మొదటి వచనం. కొన్ని దినములైన పిమ్మట కపెర్నహూములోనికి వచ్చాడంట. కపెర్నహూము అనేటువంటి ఈ గ్రామము పెద్ద గ్రామం. అక్కడ చుట్టుపక్కల ఉన్న గ్రామాలన్నింటిలో ఒక హెడ్గా లేదా ఒక తాలూకాగా లేదా ఒక టౌన్గా ఉన్న ఈ గ్రామానికి అందరూ వచ్చారు. ఎందుకంటే యేసు క్రీస్తు వారు తరచుగా ఈ కపెర్నహూము గ్రామానికి వచ్చేవారు. అందుకే యేసు ప్రభు ఇక్కడ ఉంటారని చెప్పి అనేక మంది యేసు ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళాలని ఆశతో ఆయా చుట్టుపక్కల గ్రామాలందరూ వచ్చేవారు. ఇది అక్కడ ఉన్న జరిగిన సంఘటన. కానీ అక్కడ వాక్యంలో 12వ వచనంలో ఏం రాయబడిందంటే, కపెర్నహూము అనే గ్రామమంతా ప్రభు దగ్గరకు వచ్చింది. ఊరు మారడానికి కారణం ఎవరు చెప్పండి? ఊరు మారడానికి కారణం ఎవరు? నాకు ఆదివాసుల మధ్యలో సేవ చేసి బాగా అలవాటు అయిపోయింది. ఆదివాసులకి బైబిల్ ఉండదు, ఆదివాసులకి లిటరేచర్ ఏమి ఉండదు. వాళ్ళు మాట్లాడే భాష మేము 6 నెలలు చాలా కష్టంగా నేర్చుకున్నాం. ఈ మొబైల్ వాళ్ళ దగ్గర పెట్టుకుని భాష నేర్చుకుందామని మొబైల్ పెడితే వీడు కొత్త మంత్రం తీసుకొచ్చాడు, కొంత మాంత్రికుడు ఇదేదో కొత్త మంత్రం వేస్తున్నాడు అని చెప్పి మమ్మల్ని తరుముకుంటే అక్కడి నుంచి పరిగెత్తాం. పరిగెత్తుకొని మళ్ళీ మూగ యాక్షన్తో మెల్లగా నేర్చుకొని ఆ భాష నేర్చుకొని వాళ్ళ మధ్యలో సువార్త చెప్పాం. సువార్త చెప్పిన తర్వాత వాళ్ళు ప్రభువులోకి వచ్చారు. కాబట్టి వాళ్ళకి వాక్యం ఇలా బైబిల్ తీసి చెప్తే వినబడదు, ఎక్కువ ప్రశ్నలు వేసి అలవాటు. కాబట్టి మీరు ఇలాగా వండుకోండి, ఇలాగనండి, ఇలాగనండి, ఇలా మాత్రం చూడకండి. ఒకటి ఇట్లెట్లండి, ఇట్లెట్లండి, ఇట్లా మాత్రం ఉండదు. సో వెనకాల ఉన్న వాళ్ళకు కూడా మీరు ఏదో ఒకటి మీకు తెలుసు అంటే అనండి, లేదంటే ఇట్లెట్లండి. సో ఈ ఊరు మారడానికి కారణం ఏమి అని అంటే, ఊరు మారడానికి కారణము అక్కడ ఎవరు ఉండొచ్చు తెలుసా మీకు? 12 వచనాల్లో ఆ ఊరే మారడానికి కారణం ఎవరు? అక్కడ ఎవరెవరు ఉన్నారంటే, యేసు ప్రభు ఉన్నాడు,
పక్షవాయువు కలిగిన వాడు ఉన్నాడు. ఇంకెవరున్నారు? ఈ సండే స్కూల్ భాగమే. చాలాసార్లు చెప్తారు పక్షవాతం కలిగిన వాడు. ఆ యొక్క ఇంట్లో దేవుడు వాక్యం చెప్తా ఉంటే పక్షవాతం కలిగిన వాడిని లాక్కొని వచ్చారు. తీసుకొని వచ్చిన వెంటనే ఆ కప్పు పై కప్పు విప్పి దింపిన వెంటనే ఆ వ్యక్తి స్వస్థపరచబడ్డాడు. స్వస్థపరచబడిన వెంటనే పరిపెత్తుకొని వెళ్ళిపోయాడు. ఆ ఊరంతా ప్రభుని నమ్ముకుంది. సరే, ఎవరు కారణము అని అంటే చదవండి. ఎవరు కారణం అంటే నేను చెప్తూ ఆ 3వ వచనం చదవండి. మోయించుకొని తీసుకొని వచ్చి కూడి ఉన్నందున తేలక. చాలు. ఇక్కడ మనం గమనించినట్లయితే 3వ వచనంలో కొందరు పక్షవాయువు గల ఒక మనిషిని 4 చేత మోయించుకొని ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఎవరి వల్ల దేవుని కార్యం జరిగిందంటే కొందరి వలన. ఎవరి వలన దేవుని కార్యం జరిగిందంటే 4 వలన. మొదటి గుంపు మేము మారుస్తాము అనే గుంపులో ఉన్నటువంటి వాళ్ళు ఎవరంటే కొందరు. ఆ కొందరు ఎవరంటే దైవజనులు. ఆ కొందరు ఎవరంటే ప్రార్థనా పరులు. ఆ కొందరు ఎవరంటే దేవుని కోసం తెగించే వాళ్ళు. ఈ కొందరు. ఆ 4 ఎవరంటే మా యవన బలాన్ని, యవన శక్తిని, సమయాన్ని దేవుని కొరకు నా జీవితాన్ని సమర్పించి అడుగులేస్తామనే గుంపు ఆ 4. దాంట్లో కొందరు ఉన్నారు, 4 ఉన్నారు. ఈ కొందరు ఎవరంటే శక్తి బలము లేని వాళ్ళు లేదా ప్రోత్సహించే వాళ్ళు. ఈ 4 ఎవరంటే యవనస్తులు, సంఘస్థులు. మనమందరము దేవుని కొరకు ఆ పక్షవాయు కలిగిన వ్యక్తిని మార్చడం వల్ల ఊరే మారింది. సమరయ స్త్రీ మారింది, ఊరిని మార్చింది కదా, ఊరిని మార్చింది. సో ఇంకొక గుంపు ఉంది. ఆ గుంపు పేరేంటంటే మేము మారము అనే గుంపు. ఆ గుంపుని చదువుకుందాం. బైబిల్ గ్రంథంలో మీరు చూసినట్లయితే 6వ వచనాన్ని చదువుదాం. 6వ వచనం. శాస్త్రులలో కొందరు అక్కడ కూర్చొని ఉండిరి. వారు ఇతడు ఇట్లెందుకు చెప్పుచున్నాడు? దేవదూషణ చేయించున్నాడు కదా. దేవుడు ఒక్కడే తప్ప పాపమును క్షమించగలవాడెవడని తమ హృదయములలో ఆలోచించుకొనిరి. చాలు. దేవుని వాక్య గ్రంథంలో మనం గమనించినట్లయితే 2వ గుంపు, మొదటి గుంపు ఏమో దేవుని కొరకు చేయాలి, దేవుని కొరకు ఏదైనా సాధించాలనేటువంటి గుంపులో ఉన్నటువంటి ఒక గుంపు. 2వ గుంపు ఇంకా మేము మారము అనే గుంపు, దేవుని సేవకు అడ్డుబండగా ఉన్న గుంపు. ఈ గుంపుకు దేవుడిచ్చిన పేరు ఏంటి అంటే అయ్యోలా గుంపు. ఏం పేరు? అయ్యోలా గుంపు. ఆ అయ్యోలా గుంపు ఎందుకు వచ్చిందో తర్వాత నేను చెప్తాను. ఈ గుంపుకు వీళ్ళు మారము అనేటువంటి గుంపులో వీళ్ళు ఎవరు అంటే శాస్త్రులలో కొందరు. శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు. యేసుక్రీస్తు వారు భూమిపై ఉన్నప్పుడు యేసు ప్రభు సేవకు అడ్డుగా ఉన్నవి 2. ఒకటి ఏంటంటే హేరోదు ప్రభుత్వం, పొంతి పిలాతు, ఇంకా హేరోదు ప్రభుత్వం. 2వది పరిసయ్యులు, సద్దూకయ్యులు. దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు అనేక మందిని పరలోక రాజ్యానికి తీసుకెళ్లాల్సినటువంటి ఆ గుంపే యేసు క్రీస్తు వారి సేవకు, ఆయన బోధకు, ఆయన పరిచయలకు అడ్డుబండలుగా ఉన్నాయి పరిసయ్యులు, సద్దూకయ్యులు. ఇది చాలా ప్రమాదం. ఈ దినాల్లో కూడా ఇండియా మారకపోవడానికి కారణమేమో తెలుసా? ఇండియాలో 148 కోట్ల జనాభా ఉంది. 148 కోట్ల జనాభాలో 20% జనాభా ఎక్కడున్నారంటే సౌత్ ఇండియాలో ఉన్నారు. 80% పాపులేషన్ ఎక్కడున్నారంటే నార్త్ ఇండియాలో ఉన్నారు. ఈ 80%కు సువార్త అందని ప్రజాజాతులు ఎంతో ఉన్నారు. యేసు అనే పదము తెలియని వారు. నేను వెళ్ళినప్పుడు, సువార్తకి వెళ్ళినప్పుడు, మా మిషనరీ వెళ్ళినప్పుడు ఏమని చెప్పినాడంటే, నేను ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ ద్వారా అక్కడ పరిచయం చేస్తున్నాను. అయితే వెళ్ళినప్పుడు ఆయన ఒక ఆమెను అన్నాడు, యీశు మసీహ్ తుమ్ జాంతా హై అంటే ఆమె విధంగా అంది, హా మే జాంతా హూ ఔర్ ఇస్తిమాల్ భీ కర్తా హూ. ఎలా ఇస్తిమాల్ చేస్తామా అంటే చూపించమ్మా అంటే లోపలికి తీసుకెళ్ళి ఏ ఈ చీజ్ ఓ చీజ్ అని, ఏ చీజ్ క్యా చీజ్ అని చెప్పి లోపలికి వెళ్ళి చూస్తే ఓ ఈ చీజే, అది ఉషా మిషను, ఉషా ఫ్యాను,
ఉషా మిషన్ అని కదా, యేసు మసీ అంటే ఆమె ఉషా మిషన్ అనుకునింది కదా. ఎంత దారుణం! యేసు ప్రభు అంటే ఒక మిషను అనుకునే ప్రమాదం. ఇండియాలో ఇలాంటి ప్రజలు ఉన్నారమ్మా. నీ పక్కన నీ బంధువులు, స్నేహితులు ఇంకా యేసు ప్రభు గురించి పూర్తిగా తెలియని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, ఎంతోమంది. సరే, ఆ విషయం నేను తర్వాత మీకు రెండవ గుంపు గురించి చెప్పినప్పుడు మీకు చెప్తాను. అయితే ఈ గుంపు తేల్చేద్దాం. ఎప్పుడు మన నెగిటివ్ థాట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ గుంపులో నెగిటివ్గా ఉన్న గుంపుని కొంచెం దాని కథ ఎందుకు తేల్చేద్దాం. 2వ అధ్యాయంలో మళ్ళీ చదువుదాము. 7వ వచనం. వారు తమ హృదయాలలో ఆలోచించుకోండి, వీడు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నాడు, దేవుడు ఒక్కడే కదా క్షమిస్తానని. సాక్షాత్తు పరలోకము నుంచి దిగువచ్చిన మెస్సయ్య, రక్షకుడు, పాప విమోచకుడు, ఆ గొప్ప దేవుణ్ణే అనుమానించేటువంటి గుంపు, దేవుణ్ణి అవమానించే గుంపు, దేవుణ్ణి గణహీనపరిచే గుంపు, దేవుని చిత్తాన్ని భయంకరంగా వక్రీకరించే గుంపు ఈ గుంపు. చాలా దారుణం. అయితే వీళ్ళకి దేవుడు పెట్టిన పేరు మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. మత్తయి సువార్త 23వ అధ్యాయం 13వ వచనం. ఈ 2వ గుంపుకు దేవుడిచ్చిన అద్భుతమైన పేరు అయ్యో వేషధారులైన శాస్త్రులారా. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ. ఏం పేరు? అయ్యో వేషధారులు. అయ్యో మీరు ఆ బైబిల్లో చూస్తే 7 times అయ్యో అయ్యో అని, ఇంగ్లీష్లో ఓన్ టు మీ అని ఉంటుంది. సరే, 7 times మీరు ఇంటికి వెళ్ళి చదవండి. నేను ఎక్కువగా దాని గురించి చెప్పను, కానీ కొన్ని మాత్రం హైలైట్ చేస్తాను. అయ్యో అనే పదం ఎందుకు దేవుడు చెప్పాడంటే, పరిసయ్యులు సద్దూకయ్యులకు దేవుడిచ్చిన బిరుదు అయ్యో. ఈ అయ్యో అని ఎందుకు వాడాడు అనేది కూడా చెప్తాను. అయితే జాగ్రత్తగా గమనించండి. అందుకే పౌలు గారు కూడా అన్నారు, అయ్యో నేను సువార్త ప్రయాణించకపోతే నాకు శ్రమ. ఇంగ్లీష్లో రాయబడింది, ఇఫ్ ఐ నాట్ ప్రీచ్ ద గాస్పల్ ఇట్ ఈస్ సిన్ అనుంది, పాపము అనుంది. ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో కొన్ని ట్రాన్స్లేషన్ చూస్తే అది పాపం. నిజమే, మనం సువార్త చెప్పకుండా వాడు నరకానికి వెళ్ళిపోతే అది పాపం. అయితే ఇప్పుడు చదవండి, 13 వచ్చిన చదవండి అన్న. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు. మీరు పోరు, ప్రవేశించు వారిని పోయేవాడిని ప్రవేశింపనీయరు, పోనీయరు. నువ్వు పోవు, నువ్వు పోయేవాడిని కూడా పోనీయు. యేసు ప్రభు ఏమన్నాడంటే అయ్యో అన్నాడు. అయ్యో అన్న తర్వాత నువ్వు పరలోక రాజ్యమును మనుషుల ఎదుట ఏం చేస్తున్నావు? మూసేస్తున్నావు. మనుషుల ఎదుట పరలోక రాజ్యాన్ని మూసే దమ్ముని దేవుడు నీకు ఇచ్చేసాడు. అంత గొప్పలు కదా మనం. పరలోక రాజ్యాన్ని మనుషుల ఎదుట మనం మూసేయచ్చంట. మూసేటువంటి శక్తి, దమ్ము మనకి ఇచ్చాడు. చాలామంది అంటారు కదా, పరలోకానికి పార్టీ ఇచ్చేవాడు ఎవరు? పరలోకానికి ఎవరు ఇస్తారు పార్టీ? ఒకడు భూలోకంలో రక్షింపబడితే పరలోకంలో గొప్ప విందు. ఆ పార్టీలు ఈ పార్టీలు పెట్టుకుంటాం కదా, బర్త్డే పార్టీలు, వెడ్డింగ్ పార్టీలు, చాలా పార్టీలు పెట్టుకుంటాం. కానీ పరలోకానికి ఎవరు ఇచ్చేవాడు పార్టీ? నువ్వు ఒక ఆత్మను రక్షిస్తే పరలోకంలో గొప్ప విందు, గొప్ప ఆనందం, గొప్ప ఆనందం. అక్కడ పరలోకంలో విందిచ్చే వ్యక్తులుగా మనం ఉండాలి. అయితే ఇక్కడ మనం గమనిస్తే నా స్నేహితుడు చాలా క్లోజు. నేను అతనితో చదువుకున్నాను, డిగ్రీ చదివాను, ఇంటర్మీడియట్ చదివాను, ఇంకా అన్ని విషయాల్లో అలా చదువుకుంటూ వస్తూ ఉన్నాను. అయితే నేను మిషనరీకి వెళ్ళిపోయాను. అతనికి నా జీవితంలో ఎప్పుడు సువార్త చెప్పలేదు. చెప్పకుండా కోవిడ్లో చచ్చిపోయాడు. నాతో పాటు తిన్నాడు, నా పాటుతో రూమ్మెంట్లు ఉన్నాడు, అన్నీ చదువుకున్నాడు, ఈవెన్ పీజీ వరకు ఉన్నాడు నాతో పాటు. సువార్త వినలేదు, చచ్చిపోయాడు. అంటే పరలోక రాజ్యం వాడి ముందు నేనేం చేశాను? మూసేశాను. వాడు నరకానికి పోవడానికి కారణం నేనే. పరలోక రాజ్య ద్వారాలు వాడి ముందు నేను మూసేశాను. ఆ దోషం నా పైన ఉంది. ఇప్పుడు చదవండి, మళ్ళీ అదే వచ్చింది చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు మనుషుల ఎదుట పరలోక రాజ్యమును మూయుదురు. మీరందులో ప్రవేశింపరు, ప్రవేశించు వారిని ప్రవేశింపనీయరు. జాగ్రత్తగా గమనించండి. అయ్యో అనే పదాన్ని 2 సందర్భాల్లో వాడతారు.
ఒకటి ఎందుకు వాడతానంటే, ఎవడైనా యాక్సిడెంట్లో పడి మన ముందు దారిలో వెళ్తూ యాక్సిడెంట్లో పడి చచ్చిపోయాడు అనుకో, మనం చూసి ఏమంటాం? అయ్యో అని అనం. ఏమంటారంటే అయ్యయ్యో అంటాం, అయ్యయ్యో అంటాం, అయ్యయ్యో చచ్చిపోయినే అంటాం. అయితే ఎవడైనా కత్తి తీసుకొని నీ ముందే నరికేశాడు అనుకో, వాడిని చూసేమంటాం? అయ్యో అని అంటాం. యేసు ప్రభు చెప్పిన అయ్యో అనే పదానికి అర్థం అయ్యో అనే పదానికి అర్థం. బైబిల్లో ఈ యూదుల ఆచార ప్రకారం ఈ అయ్యో అని ఎందుకు వాడతారంటే, బైబిల్ పండితులు ఆ కల్చర్ ఏంటి అంటే, ఎవరైనా హత్య చేస్తే హత్య చేయబడిన వ్యక్తికి ఇచ్చేటువంటి శిక్ష ఏంటంటే హత్య చేయబడిన వ్యక్తి హత్య చేయబడాలి. అప్పుడు పాత నిబంధనల్లో పాతకాలాల్లో ఇచ్చేటువంటి శిక్ష. అందుకొరకు ఎవరైనా హత్య చేస్తే హత్య చేయబడినటువంటి శవాన్ని ఇతని వెనకాల కట్టేసి బాగా కట్టిన తర్వాత అతను అలా తీసుకొని వెళ్ళిపోయినప్పుడు అతను పడుకున్నా శవంతోనే పడుకోవాలి, తిన్నా శవంతోనే తినాలి, నడిచినా శవంతోనే వెళ్ళాలి. అలా వెళ్ళిపోయినప్పుడు ఇంట్లో కంపు కొట్టేసి ఇంట్లో వాళ్ళు తరిమేస్తారు, ఊరు వాళ్ళు తరిమేస్తారు. అలా ఎడాల్లోకి వెళ్ళిపోయి ఆ ఎడాల్లో ఏమైపోతుందంటే 1 రోజు 2 రోజులు బాగా అది ఏమైపోతుంది, అది బాగా కుళ్ళిపోయి దాంట్లో నుంచి పురుగులు బయటకు వచ్చి ఆ పురుగులు వీని లోపలికి వచ్చి వీని రక్తాన్ని చీల్చి వీడిని చంపేసిన తర్వాత వాడు పురుగులు పడి చచ్చిపోయిన తర్వాత ఊరి వాళ్ళు ఆ రూట్లో వచ్చి అయ్యో 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 అని కొట్టుకుంటారు. అంటే దానికి అర్థం పురుగులు పడి చచ్చినతో సమానం అని అర్థం. సువార్త చెప్పని వాడు పురుగులు పడి చచ్చినతో సమానము అన్నదానికి మీనింగ్. అది ఎవరు చెప్పారంటే యేసుక్రీస్తు వారు చెప్పారు. ఇప్పుడు జాగ్రత్తగా గమనించండి, సువార్త నువ్వు నేను చెప్పకపోతే మనం దేంతో సమానం? అవును, దేవుడు నిన్ను నన్ను ఏర్పాటు చేసింది సువార్త చెప్పడానికే. నేను నా సొంత కథ చెప్పట్లేదు, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాన్ని చెప్తున్నాను, దేవుని వాక్యంలో ఉన్నటువంటి విషయాలు చెప్తూ ఉన్నాడు. ఇది దేవుడు ఇచ్చినటువంటి మాట. అందుకే పరిసయ్యులు సద్దూకయ్యుల్ని ఆ విధంగా ఆయన తిట్టాడు, ఆ విధంగా ఆయన గద్దించాడు. ఇంకా మీరు గమనించినట్లయితే, ఇంకా మీరు కింద భాగంలో చూస్తే ఈ పరిసయ్యులు సద్దూకయ్యులు ఎలా తయారంటే, వీళ్ళ బిరుదుల్లో ఇంకొక మాట చెప్పి నేను 2వ గుంపుకి వెళ్ళిపోతాను. నెగిటివ్ గుంపులో ఎక్కువ ఉన్న ప్రాబ్లమే, కాబట్టి పాజిటివ్ గుంపుకి వెళ్ళిపోతాం. 23వ అధ్యాయం చదవండి. అయ్యో వేషధారులు 29 వచ్చిన అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు పుదీనలోను అది కాదండి, క్షమించాలి, అవన్నీ మళ్ళీ తర్వాత మీరు ఇంటికి వెళ్ళి చదువుకొని ధ్యానించండి. మీరు 27 వచ్చింది చదవండి. అయ్యో వేషధారులైన శాస్త్రులారా, పరిసయ్యులారా, మీరు సున్నము కొట్టిన సమాధులను పోలి ఉన్నారు. అవి వెలుపల శృంగారముగా అగపడును గాని లోపల చచ్చిన వారి ఎముకలతోనూ సమస్త కల్మషముతోనూ నిండి ఉన్నవి. మా భాషలో చెప్తాను, రాయలసీమ భాషలో లేదా తెలంగాణ భాషలో చెప్పాలంటే, పైన పర్సనాలిటీ, లోపల మున్సిపాలిటీ. పైకి ఏమో సాగా పర్సనాలిటీ బాగుంది, లోపలంతా మున్సిపాలిటీ. ఇంకా నార్త్ ఇండియా భాషలో చెప్పాలంటే, చర్చిలో మాత్రం దేవదూత. హిందీలో చెప్తాను, చర్చ్ మీద దేవదూస్కే జైసే దిక్తా. జబ్ ప్రార్థన కరేగా, జబ్ మనం పాటలు పాడతామో ఆరాధన చేస్తామో దేవదూత దిగొస్తుంది. ప్రేమించేదన్న మొత్తం దేవదూతే. మళ్ళీ రోడ్లోకి వెళ్తే రాజదూతలాగా వెళ్తాం, ఇంటికి వెళ్తే మొత్తం భూతంలాగా తయారవుతారు, మొత్తం బూతులే. సో చర్చిలో ఏమో దేవదూత, రోడ్లో ఏమో రాజదూత, ఇంటికి వెళ్తేమో భూతం, యమదూత, భూతంలాగా తయారవుతాం. అలా ఉండకూడదు, సున్నం కొట్టిన సమాధుల్లాగా ఉండకూడదు. ఎప్పుడున్నా ఒకే రకంగా ఉండాలి. ప్రభు కోసం నిలబడాలి, ప్రభు కోసం గడపాలి, ప్రభు కోసం జీవించాలి. ప్రభు కోరుకునేది నేను పరిశుద్ధుడు కనుక మీరును పరిశుద్ధులై ఉండుడి. ఆయనలాగా మనం ఉండాలా. ఆయనలో జీవం ఉంది, ఆయనలో శక్తి ఉంది, ఆయనలో ఉంటే జీవం ఉంటుంది. జాగ్రత్త గమనించండి. ఆయన ఆకాశాన్ని చూసినప్పుడు పక్షులు కలుగునుగాక, పక్షులు అయిపోయాయి. నీళ్ళని చూసినప్పుడు జీవరాశులు కలుగునుగాక అంటే చేపలు పుట్టాయి. అదే మట్టిని చూసినప్పుడు, భూమిని చూసినప్పుడు ఏమన్నాడు? వృక్షాలు కలుగునుగాక అంటే అవి విత్తనాలు మొలిచి వృక్షాలు అయిపోయాయి. అయితే మనిషిని కలుగునుగాక అనలేదు, ఏమన్నాడు? మనము వెళ్ళి చేయుదాము, రండి మన రూపంలో వెళ్ళి చేద్దామని చెప్పి దేవుడే తన స్వరూపంలో చేశాడు, తనలో నుంచి చేశాడు. జాగ్రత్తగా గమనించండి. చేపకి ప్రాణం ఎక్కడుంది? చేపకి జీవం ఎక్కడుంది? నీళ్ళలో ఉంది. అందుకే నీటిలో నుంచి దేవుడు చేశాడు. అయితే చెట్టుకు జీవం ఎక్కడుంది? భూమిలో ఉంది. చేపని నీళ్ళ నుంచి తీసేస్తే చేప ఏమైపోతుంది? చచ్చిపోతుంది. భూమిలో నుంచి చెట్టు తీసేస్తే ఏమవుతుంది?
చచ్చిపోతుంది. మనిషి దేవునిలో నుంచి చేశాడు కాబట్టి దేవునిలో నుంచి మనిషి వెళ్ళిపోతే ఏమవుతాడు? చచ్చిపోతాడు. నీకు ఎన్ని రోగాలు ఉన్నా నువ్వు దేవునిలో ఉంటే నువ్వు బతికున్నట్లే. నీకు ఏ రోగం లేకున్నా దేవునిలో లేదంటే ఎప్పుడైనా పోతావు. అర్థమైందా? ఇది పరిశీలి సర్దుకాయలకి దేవుడు చెప్పిన పాఠం. అయ్యా నువ్వు పైకేమో పర్సనాలిటీ, లోపలంతా మున్సిపాలిటీ, నీ జీవితం సరి చేసుకోండి. నేను రెండో గుంపుకి వచ్చేద్దాం, చదువుదామా? అదే రెండో గుంపు ఏదంటే మార్కు సువార్త 2వ అధ్యాయం 3వ వచనం చదవండి. కొందరు పక్షవాయు గల ఒక మనిషిని నలుగురి చేత మోయించుకొని ఆయన యుద్ధకు తీసుకుని వచ్చిరి. చాలా మంది కూడి ఉన్నందున వారు ఆయన యుద్ధకు చేరలేక ఆయన ఉన్న చోటికి పైగా ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వారిని పరుపుతోనే దింపిరి. చాలన్న, నేను 5 విషయాలు చెప్తాను, జాగ్రత్తగా గమనించండి. దేవుడు నీకు నాకు ఒక బాధ్యత ఇచ్చాడు, సేవ చేయమని. ఆ బాధ్యత ఏంటి? చివరి ఆజ్ఞ ఎవరిది? చివరి ఆజ్ఞ ఏమిచ్చాడు ఆయన? మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి. ఇది బాధ్యత. పిలుపు వేరు. నువ్వు ఫుల్ టైం వస్తావో, పార్ట్ టైం చేస్తావో, నిన్ను ఒకవేళ మిషనరీగా పిలుస్తాడో, సేవకుడిగా పిలుస్తాడో, ఆ పిలుపు గురించి నేను మాట్లాడట్లేదు, బాధ్యత గురించి మాట్లాడుతున్నాను. బాధ్యత మనందరిది. సువార్త చెప్పే బాధ్యత మనందరిది. సరే, ఇప్పుడు వినండి. ఈ మైక్ ఎవరు చేశారు? మాట్లాడకూడదని ఏమని అనుకున్నానా? మాట్లాడండి. ఈ మైక్ ఎవరు చేశారు? మనిషి చేశాడు. ఎవరి కోసం చేశాడు? మనిషి కోసం చేశాడు. ఈ ఫ్యాన్ ఎవరు చేశారు? ఎవరి కోసం? ఈ మొబైల్ ఎవరు చేశారు? ఎవరి కోసం? నిన్నెవరు చేశాడు? ఎందుకోసం? ఇది అబద్ధం. నువ్వు దేవుని కోసం అయితే నా ఇల్లు, నా భార్య, నా భర్త, నా కుటుంబం, నా చదువు, నా జీవితం, నా భవిష్యత్తు, నా అమెరికా, నా యూకే, నా ఇంగ్లాండ్ అని ఎందుకు కొట్టుకుంటావు? నువ్వు దేవుని కోసం అయితే నువ్వు దేవుని కోసం బతకాలి కదా. నువ్వు దేవుని కోసం నడిస్తే నువ్వు దేవుని కోసం జీవించాలి కదా. దేవుని వాక్యంలో ఈ విధంగా రాయబడింది. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. త్వరగా తీయండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. 15 కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల 15 2 కొరింథీయులు జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే జీవించుటకు ఆయన అందరి కొరకు మృతి పొందెననియు నిశ్చయించుకొనుచున్నాము. కన్ఫర్మేషన్ కంపల్సరీ. అర్థమైందా? బతికే వాళ్ళు ఎవరి కోసం బతకాలంట? మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవుని కొరకే బతకాలంట. జీవించు వారు ఇక మీదట తమ కొరకు కాక తమ నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవుని కొరకే జీవించాలా. నువ్వు చచ్చిపోతే, నేను చచ్చిపోతే దేవుడు అడిగేది, నీకోసం నేను ప్రాణం పెట్టాను, నువ్వు నా కోసం ఏం చేసావంటే ఏం చెప్తాం? నేను చెప్పగలుగుతాను, ప్రభువా నా వల్ల అయింది, కొద్దిగా చేశాను. జాగ్రత్తగా గమనించండి. యేసు ప్రభు నన్ను సేవకు పిలిచినప్పుడు ఇదే రాజేంద్ర నగర్లో, హైదరాబాద్లో అగ్రికల్చర్లో మొత్తం పిహెచ్డీ అయిపోయింది. కాన్ఫరెన్స్ ఉంది. కాన్ఫరెన్స్లో నేను మాట్లాడాలి. ముందుగానే నా తెలుగు మీడియం బ్యాచ్, ఇంగ్లీష్ సరిగ్గా రాదు. సరే, ఇంగ్లీష్లో మాట్లాడాలా, సైంటిఫిక్ మెథడ్లో మాట్లాడాలి. ఇంగ్లీష్లో మాట్లాడాలి కాబట్టి ఫస్ట్ టైం మాట్లాడుతున్నాను. చాలా కష్టం. చాలామందికి ఎప్పుడు భక్తి వస్తుందంటే కష్టం వచ్చినప్పుడు భక్తి వస్తుంది. అప్పుడు బైబిల్ తెరిచి, ప్రభువా నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను, దయచేసి ఈ కాన్ఫరెన్స్లో నేను ఎలాగైనా బాగా చెప్పాలా, నన్నే గొప్పగా మెచ్చుకోవాలా అని చెప్పి ఒక తీర్మానం, బిజినెస్ డీలింగ్ చేసుకున్నాను దేవునితో. సరే, దేవుడు కూడా ఓకే అన్నాడు, ఆమేన్ అన్నాడు. సరే, వెళ్ళాను, చక్కగా చెప్పాను. అందరూ అన్నారు నువ్వు చాలా బాగా చెప్పామన్నారు. అంతా అయిపోయిన తర్వాత బైబిల్ తీస్తే నహూము గ్రంథం ఉంది. సమాధాన సువార్త నుంచి ప్రయాణించే పాదాలు ఎక్కడ ఉన్నాయి? పర్వతాల పైన ఉన్నాయి. అయ్యో, చెప్పినట్టు చెప్పే దెబ్బ ఇచ్చినాడు దేవుడు. ఇప్పుడు సేవకు పిలుస్తున్నాడే కదా. ఇప్పుడు నేను నాన్న ప్రభువా అన్నాను. అప్పుడు దేవుడు నా లోపల ఒక ప్రశ్న ఇస్తాడు. ఆ ఒక్క ప్రశ్న నా జీవితాన్ని ఫుల్ టైం రావడానికి కారణమైంది. వాక్యాలు ఎన్నిసార్లు మాట్లాడినా నేను దేవుని వాక్యాన్ని నిర్లక్ష్యం చేస్తూ వచ్చాను. ఈ ప్రశ్న నా జీవితాన్ని గొప్ప మార్పు తీసుకొచ్చింది. ఆ ప్రశ్న ఏంటంటే, 10వ తరగతి ఎన్ని సంవత్సరాలు చదువుతారు? మొత్తం కలిపి
1వ తరగతి నుండి 10వ క్లాస్ ఎన్ని సంవత్సరాలు? 10 సంవత్సరాలు. ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు. అన్న చైర్ పైన ఉన్న వాళ్ళు చెప్పండి. డిగ్రీ 3 సంవత్సరాలు. పీజీ 2 సంవత్సరాలు. మొత్తం కలిపి 17 సంవత్సరాలు. 17 ఇయర్స్. 40 మళ్ళా పిహెచ్డి 4 ఇయర్స్. నాకు 4 ఇయర్స్ పట్టింది. 4 ఇయర్స్ మొత్తం కలిపి 17 4 ఎంత? 21 ఇయర్స్. 21 ఇయర్స్ తర్వాత ఏం చేస్తావు అనే ప్రశ్న నా లోపలికి వచ్చింది. అప్పుడు నేను అన్నాను, ఏం చేస్తాను ప్రభా? ఉద్యోగం చేస్తాను. ఉద్యోగం చేస్తావా? ఉద్యోగం ఎందుకొరకు చేస్తావు అని అంటే, కోర్టు విద్యలు పొట్ట కోసం చేస్తాను అంటే, నేను చదివిన 21 ఇయర్స్ నేను చదివిన చదువు ఈ కడుపు కోసమా? మళ్ళా బతికే బతుకంతా ఈ కడుపు కోసమా? కడుపు కోసం బతికేది ఒకే ఒక జంతువు, అది నల్లగా ఉంటుంది. ఎక్కడ తిండి కనపడితే అక్కడ తింటూ ఉంటుంది. ఎక్కడ బురద కనపడితే తిండి అరిగేంత వరకు దాంతో పొల్లాడుతూ ఉంటుంది. తల జీవితంలో ఎప్పుడు పైకెత్తదో, అది అస్సలు పైకెత్తదో. సంతలోకి తీసుకెళ్ళేటప్పుడు అటువైపు ఇటువైపు కట్టేసుకొని లాక్కొని పోయేటప్పుడు అప్పుడు కూడా తల పైకెత్తదంట. మధ్యలో కట్టి తీసుకొని లోపల చెక్కితే అప్పుడు తల పైకెత్తంట. అదేమో తెలుసా? నేను అన్నట్లే మీరే అన్నారు. తన కోసం కడుపు కోసం బతికేది అదే. మన వాళ్ళు కాదు, మనం దేవుని బిడ్డలం. మన నిమిత్తము మృతి పొంది తిరిగి లేచిన ఆ దేవాది దేవుని కొరకే బతకాలా. నేనేదో మిమ్మల్ని విమర్శించాలని చెప్పట్లేదు, కానీ సత్యం వాస్తవాలు తెలుసుకోవాలని చెప్తూ ఉన్నాను. ఈ నలుగురికి దేవుడు దర్శనం ఇవ్వలేదు. ఈ నలుగురికి దేవుడు భారం ఇవ్వలేదు. క్షమించాలి, పిలుపు ఇవ్వలేదు. ఈ నలుగురికి దేవుడు ఒకటే ఇచ్చాడు. వాళ్ళ లోపల ఏముందంటే ప్రేమ ఉంది. నీకు దేవుని పైన ప్రేమ ఉంటే, ప్రేమ కలిగిన దేవుని కోసం ఏమైనా చేస్తావు. నీకు పిలుపు అవసరం లేదు, దర్శనం అవసరం లేదు, దేవుడు దిగొచ్చి పిలవాల్సిన అవసరం లేదు. ఐ లవ్ జీసస్, ఐ డూ జీసస్, ఐ విల్ డూ ఫర్ క్రైస్ట్. నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని కోసం నేను జీవిస్తాను. అది నా శాశ్వత జీవితం. ఈరోజు నీకు నాకు ఆ తీర్మానం ఉండాలి. 5 విషయాలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. ఈ నలుగురిలో 5 గుణాలు ఉన్నాయి. ఫస్ట్ గుణం ఏమో తెలుసా? విశ్వాసం. దాంట్లో లేదు, నేను చెప్తున్నాను సరేనా? మీరు దాని లోపలగా చదివితేనే దాంట్లో మీకు అర్థమవుతుంది. సరే, వాళ్ళు ఏముంది? అవైలబిలిటీ ఉంది. దగ్గరలో ఉన్నారు, వాళ్ళకి అవైలబిలిటీ ఉంది. ఎబిలిటీ దేవునికి అవసరం లేదు, అవైలబిలిటీ కావాలి. దేవా నన్ను వాడుకో అంటే ఆయన వాడుకున్నాడు. ఒకటి వాళ్ళు ఉన్నది, మొదటిది విశ్వాసం. విశ్వాసం ఎంత విశ్వాసం అంటే చాలా దృఢమైంది. ఈ చదువుకున్న వాళ్ళతో పెద్ద తలనొప్పి కదా. నేను ఎక్కువ చదువుకున్నాను కాబట్టి విశ్వాసంలో చాలా వీకు. నేను ఆదివాసుల మధ్యలోకి వెళ్ళిన తర్వాత ఇలాంటి ప్రార్థన, ఇలాంటి చర్చ్ ఉంది, ప్రార్థన జరుగుతూ ఉన్నాయి. ప్రార్థన దగ్గరికి పాము కలిసేసి తీసుకొచ్చినాక అక్కడ ఆ వాపు వచ్చేసింది, చెయ్యంత వాపు వచ్చింది. అక్కడ నిలబెడితే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఆ చుట్టుపక్కలలో ప్రైమరీ హెల్త్ సెంటర్ ఒకటి తప్ప ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండడు, కరెంట్ ఉండదు, ఎలక్ట్రిసిటీ ఉండదు, టవర్ ఉండదు, ఎలాంటి ఫెసిలిటీస్ ఉండవు. ఆ మొత్తం 10 లక్షల జనాభాకి ఆ చిన్న టౌన్ అంతే. ఆ టౌన్లో మేము ఉన్నాం. ఆ టౌన్లో మేము ఉన్నప్పుడు ఆ పాము కలిసిన ఆ 13 ఏళ్ళ అమ్మాయిని, 16 ఏళ్ళ అమ్మాయిని తీసుకొస్తే మాకు ప్రార్థన చేస్తే లోపల భయం ఎత్తుకుంటా ఉంది. ఎందుకు భయం అంటే, అయ్యా ఆమె చచ్చిపోతే నన్ను తీసుకుపోతారు. అది ముందే గుజరాత్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర ఏరియా. సరే, నేను అన్నాను ప్రార్థన చేసినా తీసుకెళ్ళిపోండి, అక్కడ ఒక ఉంటుంది సెలైన్ ఏదైనా తీసుకెళ్ళి వేసేయండి అన్నారు. అప్పుడు వాళ్ళు వినలేదు. ఏం కాదు సాహెబ్ అంటారు. ఏం కాదు సాహెబ్ అన్నాడు. సరే కూర్చోబెట్టినారు, ప్రార్థన చేసినాం. 4 గంటలు అయిపోయింది, ఇంటికి తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ అడిగాను, అయ్యా దయచేసి హాస్పిటల్కి తీసుకెళ్ళండి. తర్వాత మరుసటి రోజు నేను విజిటింగ్కి వెళ్ళినప్పుడు వాళ్ళన్నా తీసుకెళ్ళారు. ఏం తీసుకెళ్ళలేదు. ఈ అడవిలో ఎక్కడ హాస్పిటల్ అయ్యారో, ఈ అడవిలో ఎక్కడ ఉంటుంది? ఈ కొండల్లో, ఈ లోయల్లో. మీకు చిన్న టౌన్కి రావాలంటే 10 కిలోమీటర్లు నడుచుకొని రావాలి. మేమున్న ఆ ప్లేస్కి ఇన్ని కిలోమీటర్లు ఎక్కడ నడుచుకొస్తాం? దేవుడే దిక్కు, దేవుడే బాగు చేశాడు. ఇది మాకు కామన్ అనిపించింది. నాకు గుండెల్లో అప్పుడు ఆ భయం బయటకు వచ్చింది. అమ్మ ఎంత విశ్వాసం వీళ్ళు. ఎందుకంటే మనకి జ్వరం వస్తే పారాసెటమాల్ అవి ఇవి ఏదొచ్చినా డాక్టర్ని చూసి అలవాటు అయిపోయింది కదా. అంటే అక్కడికి వెళ్ళేస్తే ఎవరిని చూసేయట్లేదు, వేరే దిక్కులేదు. మెడిసిన్ తప్పనట్లేదు, మెడిసిన్ వాడాలా, దేవుడిచ్చిన జ్ఞానమే. కానీ అక్కడున్న పరిస్థితి చెప్తున్నాడు. తర్వాత ఇంకొక విశ్వాసి, ఆమె ఎలాంటి విశ్వాసం అంటే జాగ్రత్తగా గమనించండి. ఆ విశ్వాసి యేసుప్రభు నమ్ముకుందని ఊరి నుంచి వెలివేస్తారు.
ఊరి నుంచి వెలివేస్తే ఆ ఊళ్ళో వెలివేసిన తర్వాత 200 మొత్తం ఆ ఊరంతా ఆమెను కక్ష కట్టారు. ఆమె పేరు అంసాబాయి పావురా. ఈ అంసాబాయి పావురా ఆ గ్రామంలో ఒక వ్యక్తి చచ్చిపోయాడు. చచ్చిపోతే మాంత్రికులే ఉంటారు. ఆ గ్రామం అంతా చూసేది ఎవరంటే మాంత్రికులే. ఆ మాంత్రికులు ఎట్లా ఉంటారంటే వాళ్ళు వాత పెడతారు. వాళ్ళు కడుపు నొప్పి అని పోతే ఎర్రగా సురుకు పెడతారు. కడుపు నొప్పి పెడితే ఈ సురుకు పెడితే ఆ నొప్పి కంటే ఈ నొప్పి ఎక్కువైపోతుంది. ఆ నొప్పి ఎక్కువైపోయి మొత్తం పుండైపోయి మళ్ళీ వ్యాధి చచ్చిపోతారు. సో అది పరిస్థితి. అప్పుడు ఆమెను తీసుకొచ్చిన వెంటనే ఆమె ఏం చేసింది, ఆ ఊళ్ళో ఒకడు చచ్చిపోతే సమాధి దగ్గర ఏడుస్తూ ఉంటారు. ఆదివాసులు ఎట్లా ఏడుస్తారు తెలుసా? బాగా రాగాలు తీస్తారు. అయ్యో కొడుక చచ్చిపోతే అని రాగాలు తీస్తా ఏడుస్తూ ఉంటారు. అట్లా ఏడుస్తా రాగాలు తీస్తూ ఉంటే ఈమెను పిలిపించారు. మీ మాంత్రికుని పిలుచుకురా ప్రార్థన చేద్దామన్నారు. మా మాంత్రికుడు రాలేడు, ఎందుకంటే మా మాంత్రికుడు చాలా దూరం ఉంటాడు. ఆ మాంత్రికుడు ఎవడో కాదు, నేను యేసుప్రభు మాంత్రికుడు. అక్కడ అందరూ అట్లనే పిలుస్తారు. సరే, అక్కడ వచ్చిన తర్వాత అక్కడ వచ్చి ఆ శవాన్ని తీసుకొని పడుకోబెట్టారు. ఆమె వెళ్ళిన తర్వాత డిసెంబర్ మాసంలో చర్చకు వచ్చింది. జనవరిలో ఫిబ్రవరిలో జరిగిన సంఘటన, కథ కాదు, వాస్తవం నిలబడింది. ఆమె చూసి యేసయ్యా చూడు, యేసయ్యా చూడు, యేసయ్యా చూడని వెంటనే చచ్చిపోయిన శవం లేచిన వెంటనే ప్రార్థన చేసిన ఈమె పరిగెత్తింది. ఏమన్నాడు? ప్రార్థన చేసిన ఈమె పరిగెత్తింది. అక్కడ ఉన్న వాళ్ళు కూడా పరిగెత్తారు. దేవుని యొక్క మహాకనికరాన్ని బట్టి వాక్యం బోధించిన తర్వాత 3 నెలలు వాళ్ళకి సిస్టమేటిక్గా వాక్యాన్ని బోధించిన తర్వాత ఒకే రోజు 123 మందికి బాప్తిసం ఇవ్వడానికి దేవుడు సహాయం చేశాడు. ఇప్పుడు కొట్టండి, 123 మంది దేవుని సన్నిధిలో రావడానికి సహాయం. విశ్వాసం, ఆదివాసుల విశ్వాసం అంత దృఢమైనది, అంత శక్తివంతమైంది. నీలో నాలో అలాంటి విశ్వాసం ఉండాలి. విశ్వాసం. రెండవది ఏముంది? ఫస్ట్దేమి? రెండవది, నిన్ను వల్ల నీ పొరుగువాడిని చంపు. ఇదేమంటే ఏదెత్తి చూపిస్తుంది, ఎప్పుడు పొడుస్తూ ఉంటుంది. ఇది ఇట్లా అది ఇట్లా అని పొడుస్తుంది కదా. అయితే దేవుడు ఏం చెప్పాడంటే దీనికి నేను పేరు, ఇదేమంటే విశ్వాసం, ఇదేమి ప్రేమ. యేసయ్య పరలోక వైభవాన్ని విడిచిపెట్టి భూలోకానికి వచ్చాడు. కంపు కొట్టే ప్లేస్లో పశుల పాకలో ఆయన జన్మించాడు. ఎంత ప్రేమ చూపించాడు మన కొరకు. ఆ కలువరి శిలువలో చనిపోయాడు. అందుకే దేవుడు ఏమన్నాడంటే, మనకందరికి తెలుసు, యోహాను సువార్త 3:16. అది మర్చిపోండి, అది అయిపోయింది. అంటే మర్చిపోండి కాదు, అది కూడా గుర్తుపెట్టుకోండి. దానికంటే ముఖ్యంగా ఇంకోటి గుర్తుపెట్టుకోండి. 1 యోహాను సువార్త 3:16 చదవండి. 1 యోహాను సువార్త 3:16 ఇది మర్చిపోకండి, ఇది పాటించండి. అదేమో నెరవేర్చబడింది, ఇదేమో నెరవేర్చబడాలి. 1 యోహాను 3:16 చదవండి గట్టిగా. ఆయన మన నిమిత్తము తన ప్రాణము పెట్టెను గనుక దీని వలన ప్రేమ ఎట్టిదో తెలుసుకొనుచున్నాము. సహోదరుల నిమిత్తము మన ప్రాణములను పెట్టబద్ధములై ఉన్నాము. చాలా క్లియర్గా ఉంది వాక్యం, కన్ఫ్యూజన్ లేదు. ప్రభు చాలా స్పష్టంగా మాట్లాడుతూ ఉన్నాడు. నేను నీ కోసం ప్రాణం పెట్టాను, నువ్వు నీ సహోదరుని కోసం ప్రాణం పెట్టు. మన భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ మనకు సోదరులు అని చెప్తాం కదా. నువ్వు నిజంగా భారతదేశంలో ఉన్న వాళ్ళందరూ నేను ప్రేమిస్తే, భారతదేశాన్ని నువ్వు ప్రేమిస్తే, భారతదేశం సువార్తతో నింపబడాలి. నేను మిషనరీగా వెళ్ళాలి. నేను మిషనరీగా వెళ్ళిపోయాను, మీరు మిషనరీలుగా రావాలి. యవనస్తులు మిషనరీలుగా ఆ దినాల్లో మిషనరీ డాక్టర్లు ఇండియాకు వచ్చారు, మిషనరీ ఇంజనీర్లు ఇండియాకు వచ్చారు. ఇప్పుడు డాక్టర్లు చదవడానికి ఫారెన్ వెళ్తూ ఉన్నారు. ఫారెన్ నుంచి ఎక్కడొచ్చి సువార్త ఇస్తే ఇప్పుడు అక్కడికి వెళ్ళిపోయి సంపాదనలోకి వెళ్ళిపోతున్నారు. కానీ ఇక్కడి నుంచి నార్త్ ఇండియాకి మిషనరీలు వెళ్ళాలి. ఇక్కడి నుంచి అనేక మంది భూమిని తలకిందు చేసేటువంటి వ్యక్తులు దేవునికి కావాలి. ఆ ప్రేమ నువ్వు నిజంగా ఆ ప్రభు ప్రేమను నువ్వు చూపించాలి అంటే దేవునికి కావాల్సింది ఆ ప్రేమ ఉంది. కాబట్టి ఆ పక్షవాత కలిగిన వ్యక్తి ప్రేమించారు. వీడు పాపంలో ఉన్నాడు, రోగంలో ఉన్నాడు, వీడికి రోగం వచ్చింది కాబట్టి నేను ఆ ప్లేస్లో ఉంటే ఏమని చెప్పేవాళ్ళని తెలుసా? వీడు ఇన్ని పాటలు పడినాడు, ఇంత పాపం చేశాడు కాబట్టి వానికి రోగం వచ్చి కాళ్ళు చేతులు పడిపోయాయి. వాని రోగం వాని పాపం వానికి పట్టుకోఉంది రోగంగా అని తిట్టేవాళ్ళం. కానీ ఈ నలుగురు ఏమనలేదు, వాణ్ణి కూడా ప్రభు ప్రేమిస్తున్నాడని చెప్పి ఆ పక్షవాతం కలిగిన వ్యక్తిని, రోగిష్టి కలిగిన వ్యక్తిని, పాపిష్టి అయిన వ్యక్తిని లాక్కొని వచ్చారు. అది వాళ్ళలో ఉన్న లక్షణం. ఆ ప్రేమ నీలో నాలో ఉంటే వెళ్ళాలి. మూడవది యూనిటీ.
ఐక్యత. వాళ్ళ నలుగురిలో ఐక్యత ఉందా లేదా? ఆ నలుగురిలో ఒకడు అయ్యా లేదు యేసు ప్రభునే ఇక్కడికే పిలిపిద్దాం అనుకుంటే అయ్యేది కాదు. లేదు, ఆ యేసు ప్రభు మొత్తం ఆ కుటుంబము ఆ ఇంట్లో ప్రసంగం చేస్తూ ఉంటే బయటే ఉండిపోదామని అనుకుంటే అయిపోయేదా ఈ గొప్ప కార్యం? అయ్యేది కాదు. వాళ్ళ నలుగురు ఎంత యూనిటీ అంటే ఒకే మాట, ఒకే దర్శనం, ఒకే గురి, ఒకే పని. యేసు ప్రభు అద్భుతం చేసేంత వరకు యూనిటీ. ఎంత అద్భుతం కదా. మీరు ఎప్పుడైనా ఆనియన్స్ కట్ చేశారా? అప్పుడు ఈ ఆనియన్స్ కట్ చేస్తే మీ కళ్ళలో ఏమొస్తుంది? నీళ్ళు వస్తుంది కదా. ఎందుకు? దాని ఐక్యతను నువ్వు కోస్తావు కాబట్టి నీ కళ్ళలో నీళ్ళు క్షమించాలి. దాని ఐక్యతను కట్ చేస్తే నీ కళ్ళల్లో నీళ్ళు వస్తుంది. సంఘములో ఐక్యత చెడిపోతే దేవుని కళ్ళలో నీళ్ళు వస్తాయి. సంఘములో ఐక్యత పాడైతే, కుటుంబంలో ఐక్యత పాడైతే, భార్యాభర్త మధ్యలో ఐక్యత పాడైపోతే, కుటుంబాలలో ఐక్యత పాడైపోతే దేవుని కంట్లో నీళ్ళు వస్తాయి. అందుకే పరిశుద్ధాత్మ దేవుడు ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపెడుతూ ఉన్నాం. మన సంఘంలో ఉన్న ఐక్యతను పాడు చేయకూడదు. ఐక్యత కలిగి సాతాన్ని పడగొట్టాలి, సాతాను సామ్రాజ్యాన్ని కొల్చాలి. ఎన్ని చెప్పాను? నేను చాలా ఉన్నాయి కానీ నేను త్వరగా ముగిస్తాను. లాస్ట్ ఇంకా 2 చెప్పి ముగిస్తాను. ఇదేంది? ఎందుకు వాడతాను దీన్ని? ఈ వేలు పేరేమి? విశ్వాసం. ఈ వేలు పేరేమి? ప్రేమ. ఈ వేలు పేరేమి? ప్రే అంటే ఇంకోటి మర్చిపోయినా. ప్రే అంటే ప్రేమించాను, మా అంటే మర్చిపోయాను. ఈ దొంగ ప్రేమ కాదు. యేసయ్య ప్రేమ అంటే ప్రే అంటే ప్రేమించాను, మా అంటే మరణించాను. అది యేసయ్య ప్రేమ. అది కలువరి శిలువలో ఇచ్చిన ప్రేమ. ఆ ప్రేమ. సరే, ఈ మధ్యలో ఈ లాస్ట్లో ఉన్నదేమి? ఉంగరం వేలు. ఎవరు వేసుకుంటారు ఈ ఉంగరం వేలు? పెళ్ళైన వాళ్ళు వేసుకుంటారు. పెళ్ళి కానివానికి ఏమనిపిస్తుంది అంటే ఎప్పుడు పెళ్ళి అవుతుందా అనిపిస్తుంది. పెళ్ళైన వాళ్ళు అడగండి ఎన్ని కష్టాలు, ఎన్ని రిస్క్లు అని. సో ఈ వేలు ఉంది కదా, నేను ఇచ్చిన పేరు రిస్కో, తెగింపు. ఈ వేలు పేరు విశ్వాసం, ఈ వేలు పేరు ప్రేమ, ఈ వేలు పేరు ఐక్యత, ఈ వేలు పేరు తెగింపు, రిస్కో. పెళ్ళి అనేది రిస్కో. పిల్లల్ని పెంచాలా, పెద్దోళ్ళని చేయాలా, ఇంత కష్టపడాలా, అది చేయాలా, రిస్క్. వీళ్ళు కూడా రిస్క్ తీసుకున్నారు. ఈ పక్షవాతం కలిగిన వ్యక్తిని రోడ్లో తీసుకెళ్ళి నడి రోడ్లోనే చచ్చిపోతే ఎవరు బాధ్యులు? ఆ నలుగురే బాధ్యులు. వాడు చచ్చినా పర్వాలేదు, వాడిని తీసుకెళ్ళి యేసు ప్రభు దగ్గర బాగు చేపిస్తామని చెప్పి వాళ్ళు రిస్క్ తీసుకొని లాక్కొని వచ్చారు. రిస్క్ తీసుకున్నారు. చివరికి ఇదేమిది? ఈ చివరి వేలు. దీన్ని ఏమంటారంటే పట్టుదల. చివరి వరకు పట్టుదల కలిగి ఉన్నారు వాళ్ళ. యేసు ప్రభు అద్భుతం చేసేంత వరకు వదిలిపెట్టలేదు. జాగ్రత్తగా వినండి. 4వది 5వది పట్టుదల. ఈ 4వ విషయంలో వాళ్ళు రిస్క్ తీసుకున్నప్పుడు ఇక్కడ చదవండి, నాకు చాలా ఇష్టమైన మాట. ఆ 4వ వచనం చివరి భాగం చదవండి. ఇంటి కప్పు విప్పి సందు చేసి పక్షవాయు గల వాణిని పరుపుతోనే దింపిరి. ఏమంట? సందు చేసి. మనం చాలా అంటాం, నాకు సందు దొరికితే సువార్త చెప్తా, నాకు సందు దొరికితే అది చేస్తా, ఇది చేస్తా అని. సందు ఎవడు ఈడో? సందు నువ్వే చేసుకోవాలా. సమయం ఉండదు, నాకు టైం లేదు ప్రార్థన చేయడానికి, టైం లేదు సువార్త చెప్పడానికి, టైం లేదంటే ఎప్పుడు టైం? నీకు టైం ఎవడు ఈడు? యేసు ప్రభు అక్కడే ఉన్నాడు, వాళ్ళ బాధలు తెలుసు. కానీ యేసు ప్రభు సైలెంట్గా ఉన్నాడు, పరీక్షిస్తూ ఉన్నాడు. అర్థమైందా? సందు చేసిరి. నువ్వు సందు చేస్తేనే, నువ్వు రిస్క్ తీసుకుంటేనే, నువ్వు దేవుని కొరకు పని చేస్తేనే, దేవుని కొరకు రిస్క్ తీసుకొని ఆయన కొరకు వాడబడితేనే దేవుడు నిన్ను దీవిస్తాడు, అద్భుతాలు చేస్తాడు. మేము నార్త్ ఇండియాకి వెళ్ళినప్పుడు ఆ ప్రాంతాలన్నీ చాలా క్లిష్టమైన ప్రదేశాలు. ఫ్రెండ్స్ మిషనరీ ప్రేయర్ బ్యాండ్ దేవుని కృపలో ఈరోజు 9 లక్షల మంది విశ్వాసులు ఉన్నారు. 1957లో స్టార్ట్ అయింది ఇది. దీంట్లో నుంచి బయటకు వచ్చింది విశ్వాని, ఐఎం, జమ్స్, ఇవన్నీ కూడా దీంట్లో నుంచి బయటకు వచ్చాయి. నేను ఏ ఆర్గనైజేషన్లో అయితే పని చేస్తున్నాను ఆర్గనైజేషన్ నుంచి. అయితే ఈ మిషనరీ, ఎందుకు ఈ మిషనరీ గురించి చెప్తున్నానంటే, మొదటి మిషనరీ బీహార్కి వెళ్ళాడు. బీహార్కి వెళ్ళినప్పుడు
చాలా ఆ మాల్టో తెగంతా చాలా భయంకరమైన తెగ, చాలా క్లిష్టమైన తెగ. ఆ మాల్టో తెగలో సువార్త అందలేదు, సువార్త లేదు. యేసయ్య దర్శనమిచ్చాడంట మాల్టో తెగల మధ్యలో, ఆ కొండల మధ్యలో ఏడుస్తూ కనబడినట్లు. ఆ దృశ్యాన్ని మిషనరీ చూశాడు. యేసయ్య కన్నీరు ఆ తెగల కొరకుంది, యేసయ్య కన్నీళ్ళు ఆ జాతి కొరకుంది. నేను వెళ్తాను, ఆయన కన్నీళ్లను ఆనంద బాష్పాలుగా చేస్తాను, ఆయన కన్నీళ్లను నేను తుడుస్తాను. ఆ ప్రజల కొరకు, నశించిపోతున్న ప్రజల కొరకు, ఏడుస్తున్న ప్రలాపిస్తున్న ఆత్మల సంపాదన కొరకు దేవుడు తప్పిస్తున్న ఆయన కన్నీటిలో నా కన్నీళ్ళు ఉండాలని చెప్పి ఆయన మిషనరీ నార్త్ ఇండియాకి వెళ్ళాడు. భార్య, మిషనరీ, బాగా వినండి, భార్య, భర్త, కొడుకు, ముగ్గురు వెళ్ళారు. అన్ని బ్యాంబూస్ హౌసెస్. ఇక్కడి నుంచి చూస్తే మొత్తం పర్వతాలన్నీ కనబడతాయి. అలా వెళ్తూ ఉంటే లైట్గా వర్షం వస్తూ ఉంది, భయంకరమైన వర్షం కురుస్తూ ఉంటే ఆ వర్షంలో బ్రెయిన్ మలేరియా వచ్చేస్తుంది కొడుక్కి. పగలంతా ఫీవరు, రాత్రంతా ఫీవరు, మళ్ళా పగలంతా ఫీవరు, మళ్ళీ మరుసటి రోజు రాత్రి ఈయనకు కూడా ఫీవర్ వచ్చేసింది. రాత్రి అంతా ఫీవర్తో ఉన్నాడు. పొద్దున్నే చిన్న వాష్రూమ్, బ్యాంబూస్తో చేసిన, బొంగులతో చేసిన వాష్రూమ్ దగ్గరికి వెళ్ళాడు. రావట్లేదు వాష్రూమ్ నుంచి బయటికి. భార్య బయటికి వెళ్ళింది. ఏమండి, తమిళియన్ కాబట్టి తమిళ్లో మాట్లాడుతూ ఉంది. అయ్యా ఎక్కడున్నావని వాష్రూమ్కి వెళ్తే వాష్రూమ్లో పడి చచ్చిపోయినాడు. చాలా లావుగా ఉన్న వ్యక్తిని మోయలాక లాక్కొని వచ్చింది, పడుకోబెట్టింది లోపల. వాళ్ళు అక్కడున్న ఆదివాసిని పిలుస్తుంది, భాష రాలేదు, సంవత్సరం అయిపోయింది, ఆదివాసి భాష రాలేదు. మూగ యాక్షన్ చేస్తుంది, నా భర్త చచ్చిపోయాడు, సమాజ్ చేసేకి ఎవరు లేడు. అడవి ప్రాంతం 1980s జరిగింది. ఎవడు దిక్కులేడు. తమిళనాడు ఎక్కడో ఉంది, బీహార్ ఎక్కడో ఉంది, నానెవడు లేడు. చివరికి ఏమైందో తెలుసా? దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ తల్లి కొడుకు వైపు చూస్తుంది. ఆ తల్లి కొడుకు వైపు చూస్తే కొడుకు కూడా చచ్చిపోయినాడు. 2 శవాల మధ్యలో కొడుకు ఒకవైపు చచ్చిపోయాడు, భర్త ఒకవైపు చచ్చిపోయాడు. 2 శవాల మధ్యలో ఒక్క స్త్రీ నిలబడింది. 3 లక్షల జనాంగం కొరకు, అయ్యా ఈ మాల్టో ప్రజల కొరకు నువ్వు నిలబడ్డావు కదా ప్రభువా. నా జీవితం, నా భర్తని ఇచ్చేసాను, నిన్ను ప్రేమించారు నా భర్త, ఈ ప్రజలను ప్రేమించారు, నా భర్త చచ్చిపోయాడు, నా కొడుకు చచ్చిపోయాడు, నేను కూడా ఇక్కడ ఉన్నాను, భాష రాలేదు. నిలబడింది అక్కడే, దేవుని కొరకు సువార్త ప్రకటించింది. ఈరోజు బీహార్ ప్రాంతంలో, జార్ఖండ్ ప్రాంతంలో 3 లక్షల మంది ఆదివాసులు ప్రభుని నమ్ముకున్నారు, బాప్తిజం తీసుకున్నారు. దేవుని యొక్క మహాకనికరం బట్టి తెగించారు. ఈరోజు 3 లక్షల మంది విశ్వాసులు అయ్యారు. మీకు తెలుసా, మన ఇండియాకు మొట్టమొదటిగా మిషనరీ వచ్చాడు, బ్యాప్టిస్ట్ మిషనరీ. ఎవరైనా కోల్కతాకు వచ్చాడు, విలియం కేరీ వచ్చేటప్పుడు ఆయనకి వాహనానికి డబ్బులు లేక ప్యాసింజర్ వాహనంలో వెళ్దామని, ఆ షిప్లో వస్తూ ఉంటే వాళ్ళందరూ అన్నారంట, కుదరదు, ఒప్పుకోలేదు బ్రిటిష్ వాళ్ళు. అప్పుడు కార్గో అనేటువంటి ముడిసరుకు కలిగిన ఆ ముడిసరుకులు తీసుకొచ్చేటువంటి ఆ భయంకరమైనటువంటి ఆ యొక్క షిప్లోకి వచ్చాడు. 6 నెలలు 3 నెలలు ప్రయాణం చేశారు. కంపు, 5 మంది పిల్లలు, వాళ్ళ భార్య అనారోగ్యం అయిపోయింది, పిల్లలు అనారోగ్యమయ్యారు. వచ్చి ఆ కోల్కతా పట్టణం దిగిన వెంటనే సిక్ అయిపోయిన వెంటనే సతీ సహగమనం చూశారు. ఆ భర్త చచ్చిపోతే భార్యను చూసి కూడా కాలబెట్టేస్తున్నారు. ఆమె హృదయం కదిలిపోయింది. అయ్యో, ఇలాంటి ప్రజలను ఎలాగైనా మార్చాలని విలియం కేరీ భార్య అనుకొని ఆమె ఏం చేస్తుందంటే ఇంగ్లీష్ స్కూల్స్ స్టార్ట్ చేసింది. స్త్రీల కొరకు స్కూల్స్, పురుషుల కొరకు స్కూల్స్ స్టార్ట్ చేసింది. అలా స్కూల్స్ స్టార్ట్ చేసి చదువులు స్టార్ట్ చేసిన వెంటనే వాళ్ళ కొడుకు అనారోగ్యంగా ఉండి ఆయన చచ్చిపోతే, ఆయన సమాధి చేసుకోవడానికి ఎవరూ రాకపోతే తన చేతులతో అతనే తవ్వుకొని సమాధి చేస్తే
ఎవరు దిక్కు లేకపోతే ఏం చేసిందో తెలుసా, వాళ్ళ భార్య చూసి ఆ టెన్షన్లో ఆమె పిచ్చిదైపోయి చివరికి చచ్చిపోయింది. చచ్చిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో నిలబడ్డాడు. దేవుని మహాకృపను బట్టి ఈరోజు భారతదేశంలో ప్రతి ఒక్కరూ ఈరోజు చదువుకున్నారంటే కారణమేమో తెలుసా, విలియం కేరీ భార్య, పిల్లలు, విలియం కేరీ యొక్క రక్తము వాళ్ళ ఉసురు పోసుకొని ఉన్నాము. ఈరోజు మీ చదువుల్లో వాళ్ళ ఉసురు తగిలింది, వాళ్ళ ప్రాణత్యాగాలు ఉన్నాయి. ఏదో మనం పెద్దగా చదువుకుంటున్నామని గొప్పతనం కాదు. ఈరోజు నువ్వు చదువుకున్నావనే కారణం వాళ్ళ రక్తం, వాళ్ళ ప్రాణత్యాగాలు, వాళ్ళ ఉసురు. ఈరోజు నువ్వు అలాంటి త్యాగం చేయడానికి, నీ పిల్లల్ని ఇవ్వడానికి నువ్వు రెడీయా? నార్త్ ఇండియాకి పంపించడానికి రెడీయా? సువార్త లేని ప్లేసుల్లో సువార్త పంపించడానికి రెడీయా? సేవకులుగా పంపించడానికి రెడీయా? ఈ నలుగురు ఆ తీర్మానం తీసుకున్నారు. పిలుపు లేదు, దర్శనం లేదు, కానీ దేవుని కోసం చేయాలనే ఆశ, దేవుని కోసం చేయాలనే కోరిక, దేవుని కోసం చేయాలనే తీర్మానం. కళ్ళు మూసుకొని ప్రార్థన చేద్దాం. నేను మారను అనే గుంపు, మేము మారుస్తాము అనే గుంపు. ఏ గుంపులో ఉన్నా 148 కోట్ల జనాభాలో సువార్త అందని కొన్ని వేల కోట్లు ఉన్నాయి. నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మీలో ఎవరైనా వెళతారా? ఎప్పుడు వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారికి ప్రకటింప కొందరే ఉన్నారు. ఎవరైనా మనలో ఒకరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? వెళతారా? నా ప్రేమను చెబుతారా? రక్షణ పొందని ప్రజలు లక్షల కొలదిగా ఉన్నారు. రక్షణ పొందని ప్రజలు లక్షల కొలది ఉన్నారు. వెళతారా? ఎవరైనా వెళతారా? నా ప్రేమను చెబుతారా? నా పేరే తెలియని ప్రజలు ఎందరో ఉన్నారు, నా ప్రేమను వారి ప్రకటింప కొందరే ఉన్నారు. ప్రభునందు ప్రేమన వారలరా, ఈ భూమి మీద మన పిల్లలను పరిచర్యకు, త్యాగానికి పంపించే వాళ్ళు లేరు ఈ రోజులలో. మంచి వర్తమానం మనం విన్నాం. ప్రార్థించుకుందాం. పాస్టర్ షాలేం రాజు గారు ప్రార్థనలు నడిపిస్తారు.